Do you still love him? Yes. So what? మాటలు తిన్నగా రానివ్వండి బాబుగారు. ఎవడరా నీకు బావా? కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేక పెళ్లి చేసి చేతులు దులుపుకున్న చవటివి నీకు నేను బావనేట్రా? అమ్మాయి వాడిని వదిలేస్తే త్వరగా వదిలే. నువ్వు ఎప్పుడెప్పుడు వదిలేస్తావని రోజుకో ఫుల్ తాగుతున్నాడు పిచ్చోడు. నీకేం కావాలి? టీయా, కాఫీయా? నాకు టీ వద్దు, కాఫీ వద్దు, నాకు డివోర్స్ కావాలి. What? Divorce? Sharanya, are you sure you want this? ఆవిడ నాకు ఈ పెళ్ళొద్దు మొర్రో అంటుంటే మధ్యలో నీ బాధ ఏంటమ్మా? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. ఇద్దరిని విడదీయడానికి తప్ప ఎప్పుడైనా కలపాలని ట్రై చేశారా మీరు? ఎందుకు ఆలోచిస్తాం? నాకేం పని? గోప పగిలింది నాకు, ఆ నొప్పి నాకే తెలుసు. వాట్? ఒక మగాడిని కొడితే సాటి మగాడిగా నొప్పి గురించి నాకే తెలుస్తుంది. బాగా చెప్పానా? చందు గారు, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. కొంచెం పక్కకొస్తారా? ఏ అయ్యేం పప్పులు ఉడకో, ఏదున్నా నా ముందే మాట్లాడాలి. ప్లీజ్ చందు గారు. చెప్పండి. చందు గారు, మీరు కోపంలో ఎలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి. విడిపోలేని డెసిషన్ మీ ఫ్రెండ్దే కదా, నాది కాదు కదా. ఐ నో, బట్ కెన్ ఐ టెల్ యూ సంథింగ్? నా ఫ్రెండ్ తను చాలా మంచిది. ఆ ఆకాష్ గడే, హీఈస్ నాట్ రైట్ ఫర్ హర్. దట్ గాయ్ ఈజ్ ఎ టూ టైమర్, పర్వర్ట్ అండ్ వాట్ నాట్. అలాంటి వాడి కోసం మీ ఇద్దరు విడిపోవడం కరెక్ట్ కాదు. పద్దు, కెన్ ఐ టెల్ యూ సంథింగ్? నాకు అర్థమవుతుంది మీరు ఏం చెప్తున్నారు. నేను కావాలా వద్దా అనుకునే అమ్మాయి నాకొద్దు, నేను మాత్రమే కావాలనుకునే అమ్మాయి నాకు కావాలి. వాట్ యూ థింక్ చందు? షీ లవ్స్ ఆకాష్. షీ డజంట్ లైక్ యూ ఎట్ ఆల్. అంతేనా? తనే చెప్పిందిగా. ఐ పిటీ యూ చందు. ఒక అమ్మాయి నోటితో నిజం చెప్పకపోవచ్చు, బట్ తన కళ్ళెప్పుడు అబద్ధం చెప్పు. మీ పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు తను ఎప్పుడూ ఆకాష్కి కాల్ చేయలేదు. తను కాల్ చేసిన కాల్స్కి ఆన్సర్ చేయలేదు. అందుకు నేను సాక్ష్యం. మీరన్నట్టు ఆకాష్ అంటే ఇష్టం ఉంటే రోజు వాడితో మాట్లాడాలి కదా. ఆ రోజు అంతమంది తనని అన్ని మాటలు అన్నా కూడా మీరు వద్దు అనుకుని ఉంటే తను ఎప్పుడో నా రూమ్కి షిఫ్ట్ అయిపోయేది. అయితే తనని ఇష్టపడుతోందా? ఏమో నాకు తెలీదు. బట్ ఇష్టపడుతుందో లేదో తెలుసుకోకుండా తను మిమ్మల్ని కాక ఇంకెవరినో ఇష్టపడుతుందని చెప్పి మీరే ఊహించుకుని విడిపోకండి ప్లీజ్. ఇదొకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్స్ పద్దు, నీ వల్ల నాకు మోటివేషన్ వచ్చింది. నౌ ఐ నో వాట్ టు డూ. ఎస్. అయిపోయింది. ఈడొచ్చాడులే. సరేనా, నువ్వు కోరినట్టే మనం విడిపోదాం, కానీ నాదో కండిషన్. మనం విడిపోయే ఆఖరి నిమిషం వరకు నువ్వు నాతో కలిసి ఉండాలి. గోవిందా గోవిందా గోవిందా, చెప్పండి ఏంటి ప్రాబ్లం? సార్, మా వాడి పేరు చందు సార్. ఆ అమ్మాయి వాడి భార్య శరణ్య. ఇద్దరికి విడాకులు కావాలంట. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ప్రాబ్లం ఏంటమ్మా? సార్, పెళ్ళైనప్పటి నుండి ప్రాబ్లమే సార్. ఆ అమ్మాయి మా వాడిని కొట్టింది. ఆయన అడిగారా? లాయర్తో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారా? మీకు పెళ్ళి ఎంతకాలం అయింది గోవిందా?
సార్ సార్ అది 3 సార్ 3. 3 సంవత్సరాలా? కాదు సార్ 3 నెలలా? 3 వారాలా? అవును సార్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే సార్. కానీ బాబు బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఒకసారి ఇలా రానాయనా. చెప్పండి సార్. పీరియడ్ పోయిందా? పురుషోత్తం సార్. నైస్ నేమ్. పెళ్ళయిందా? ఇంకా లేదు సార్. ఇలా ఉంటే ఇంకెప్పటికీ అవ్వదు గోయిందా. సార్ నేను కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడాలి, నువ్వు వెళ్ళి కొద్దిగా బయట కూర్చోగోయిందా. సరే సార్. ఇల్లు గోయిందా? ఇల్లు అన్నీ మాట్లాడు. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంటే అది సార్ డౌరీ ఇష్యూసా? లేదు సార్. ఆ అమ్మాయి నేను కొడుతుందా? సార్ అలాంటిదేం లేదు సార్. ఆడేదో వాగుతున్నాడు, ఆడు చెప్పేదే నమ్మకండి సార్. పోనీ మీ ఇద్దరులో ఎవరికైనా అఫైర్స్ ఉన్నాయా? చచ్చా అలాంటివేం లేదు సార్. మరి ఏంటయ్యా ప్రాబ్లం? మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు సార్. ఏ విషయంలో? అలా ఇలా అని ఏం లేదు సార్, అన్ని విషయాల్లో. అవి ఏంటో చెప్పండి. సార్ మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేదు సార్, అంతకుమించి ఇంకేం కావాలి? మీ పెళ్ళి ఏమన్నా బలవంతంగా జరిగిందా? లేదు సార్. లేదు సార్. చూడండి, మీరేదో చూడడానికి చాలా మంచి పిల్లలా ఉన్నారు. మీరు జెన్యున్గా రీజన్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, లేదా మీరు విడిపోవడానికి కారణం ఏదైనా ఉంటే వెతుక్కోండి. ఈ రోజు నాకు కాకపోయినా రేపు మీకు విడాకులు మంజూరు చేసే జడ్జికైనా కారణం చెప్పాలి కదా. ఏమైంది ఎక్కడ ఆపావు? రే మీ ఇద్దరు ఒకసారి దిగండి, నేను చరణ్తో పర్సనల్గా మాట్లాడాలి. లాయర్ చెప్పింది నిజమే, డివోర్స్ కావాలంటే రీజన్ ఉండాలి. మరేం చేద్దాం? మన ఇద్దరిలో ఎవరో ఒకరు విలన్ అవ్వాలి. వద్దు, వీళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు, సడన్గా విడాకులు వద్దంటారా ఏంటి? మంచిదేగా వద్దంటే? మంచిదేంటి మంచిది, కొట్టించుకుంది మేము. ఏ అబ్బాయిలేగా ఆ మాత్రం పడలేరా? అలా పడ్డారు కాబట్టి జీవితాలు ఎలాగ ఏడుస్తున్నాయి. నన్ను విలించడం నీకు అలవాటేగా, ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూడా నన్నే విలించి. ఏదో నేను మొదలు పెట్టినట్టు అంటావేంటి? మరి నేను మొదలు పెట్టానా? గొడవ మొదలైంది నీ హీరోతోనే. సరేనే ఆగు, ఆగు ఒకసారి. ఏ సరు ఆగు, ఐఎమ్ సారీ, నేను చెప్పేది విను. నీకేం కావాలి చందు? నువ్వే కావాలి సార్. ఏం కావాలో చెప్పు చందు. నీకేం కావాలో నాకు అదే కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం? నీకు నాలో నచ్చని విషయం ఒకటి చెప్పు. ఎందుకు? ప్లీజ్ చెప్పు. పెద్ద ఈగోయిస్ట్ ఫెలోవి నువ్వు. హే హే నాకు ఈగో ఉందా? నాకా? ఎస్ నీకే. హే నాకు ఈగో ఉందా? నాకు. సి ఈగో అనగానే వచ్చేసింది ముఖంలా. ఓకే, నేను ఈగోస్టిక్ ఫెలోని, నాకు ఈగో ఉంది. నా ఈగోతో నేను టార్చర్ చేస్తా. ఎందుకనే రీజన్ ఏం కావాలి? పదా. ఎక్కడికి? సార్ నేను ఒక ఈగోయిస్టిక్, సెల్ఫిష్, ఆరగెంట్, మ్యానిపులేటివ్, నార్సిసిస్ట్, పెసిమిస్టిక్, సినికల్ నా కొడుకుని సార్. యట్ ఐఎమ్ వెల్ మేనర్డ్ పర్సన్ సార్. కానీ కంట్రోల్ తప్పితే నా అంత మెంటల్ నా కొడుకుంటాడు సార్. అప్పటికి అడ్జస్ట్ అవ్వమని చెప్పా, అబ్బే వినలేదే. అందుకే నా స్టైల్లో 2 పీకి చెప్పాను సార్. ఇదిగో నాకు ఈ పెళ్ళొద్దు నువ్వొద్దని మీ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టింది సార్. అమ్మాయిది అంత అడ్జస్టింగ్ నేచర్ కాదు సార్. నాకు ఈ పెళ్ళొద్దు, ఆ అమ్మాయి వద్దు, మాకు విడాకులు ఇచ్చేయండి సార్. అమ్మ అర్జెంట్గా ఇక్కడ సంతకం పెట్టాను. ఇలాంటి వాడితో ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండొద్దు, సరేనా? పెట్టు.
అబ్బే లేదు, చాలా హ్యాపీగా ఉన్నా. కరెక్టేలే, ఏడుపు వచ్చినా నవ్వటంలోనే ఉంది హ్యాపీనెస్. రోజుకి ఎన్ని తాగుతావు? మానేయచ్చు కదా, హెల్త్ పాడవుద్ది. రేయ్, సిగరెట్ డబ్బా వేసిరేసావేంట్రా? సరే, నాకు నేను సిగరెట్ తాగడం ఇష్టం లేదురా. బొక్కలే, సరే నాకు నువ్వు కూడా ఇష్టం లేదు, చచ్చిపోతావా ఏంటి? అందుకేగా విడాకులు ఇస్తున్నా. పెళ్ళానికి ప్రేమతో విడాకులు ఇచ్చాడు నిన్నే చూశాను. ఏమైంది? ఏంటి లేట్? వెళ్దాం పదా. పదా. వెయిట్ చేయి, నీకు సర్ప్రైజ్ ఉంది. ఆ? మ్మ్. హాయ్ బేబీ. ఆకాష్, నువ్వేంటి ఇక్కడ? బ్రో, యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ బ్రో. మ్మ్. ఆకాష్, నువ్వేంటి ఇక్కడ? నేను అస్సలు అనుకోలేదు బ్రో, నువ్వు మా కోసం ఇంత పెద్ద సాక్రిఫైస్ చేస్తావని అసలు ఊహించలేదు తెలుసా. సాక్రిఫైస్ ఏంటి? బ్రో మన ప్రేమను అర్థం చేసుకున్నాడు సరేనా. నిన్ను నన్ను కలపాలనేదే బ్రో ఇంటెన్షన్. ఐఎమ్ సో రిలీవ్డ్ యూనో. మీ డైవర్స్ అవ్వడానికి ఎలాగో 6 months టైం పడుతుంది. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. మీ డైవర్స్ అయ్యేసరికి మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవచ్చు హ్యాపీగా. నాకు చెప్పకుండా ఆకాష్ ఎందుకు పిలిచావు? చెప్పాగా నీకు సర్ప్రైజ్ అని. ఏ నచ్చలేదా? సరు, ఏమైందే? బ్రో, సరే ఎందుకు అప్సెట్ అయింది? నీ బేబీ నీతో కలిసి ఉండడానికి 6 months పడుతుంది కదా, అందుకే అప్సెట్ అయినట్టుంది. పో వెళ్ళు, చీరప్చే నీ బేబీని. సారు, ఒరే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందిరా? అడిగితే చెప్పట్లేదు, అడిగిస్తే అయినా చెప్తుందో లేదో అని. ఏం అడిగావు, ఏం అడిగిస్తావు? టీ కావాలా కాఫీ కావాలా అని. అదేదో నువ్వే డైరెక్ట్గా అడిగితే అయిపోతుంది కదరా. మొన్న అడిగారా, రెండూ వద్దు డివోర్స్ కావాలని అడిగింది. ఏంటి, టీయా కాఫీ అంటే డివర్స్ అడిగిందా? మ్మ్. ఈ జెన్జీ అమ్మాయిలందరూ ఎలాగేడు సరేట్రా? మ్మ్. ఏంటి సరు? అయ్యో ఓకే. ఐమ్ యువర్ ఫ్రెండ్ సరు. ఐ వోంట్ జడ్జ్ యూ. యూ కెన్ టెల్ మీ. ప్లీజ్ చెప్పు. నా లైఫ్లో నా పెద్ద ధైర్యం మా నాన్న పద్దు. అలాంటి నాన్న నాతో మాట్లాడడం మానేసినప్పటి నుంచి నాకు చాలా యాంగ్షియస్గా ఉంది. పద్దు, భయం వేస్తుంది పద్దు. అల్లుడు ఫోన్ చేస్తున్నాడేంటి? మళ్ళీ ఏమైనా గొడవైందా?
హలో అల్లుడు. जिस नंबर से आप संपर्क करना चाहते हैं అల్లుడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అక్కడ పరిస్థితి ఎలాగుందో ఏంటో. అమ్మాయికి ఫోన్ చేద్దామా? పద్దు నాన్న కాల్ చేస్తున్నారే. ఆన్సర్ చెయ్యి. హలో. హలో, హా నాన్న. ఇందాక అల్లుడు గారు ఫోన్ చేశారు. ఎత్తలోపే కట్ అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏది ఒకసారి అల్లుడు గారికి ఫోన్ ఇవ్వు. సరే ఇస్తున్నా నాన్న. నాన్న మాట్లాడతారంట. మావయ్య ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అల్లుడు గారు. మీరెలా ఉన్నారు? నాకేంటి మావయ్య, మీ అమ్మాయి చాలా బాగా చూసుకుంటోంది. నిజమా అల్లుడు? ఉసేయ్ ఉసేయ్ త్వరగా రా. అల్లుడు గారు అమ్మాయి కలిసిపోయారు అనుకుంటానే. చాలా మంచి విషయం చెప్పాడు అల్లుడు గారు. సంతోషంగా ఉంది. అన్నట్టు మీరు దేనికో ఫోన్ చేశారు? ఏం లేదు మావయ్య, శరణ్యకి కాస్త ఒంట్లో బాగోలేదు. అల్లుడు గారు ఏమైనా విశేషమా? ఏ అదేం లేదు మావయ్య, మీ గురించి కాస్త బెంగ పెట్టుకుంది, జ్వరం పట్టుకుంది. మీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందని కాల్ చేశాను. సరే అల్లుడు గారు, ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. హా నాన్న. అమ్మ తరు, చాలా సంతోషంగా ఉందిరా. నిజంగా మీ అమ్మ చాలా ఆనందంగా ఉంది. రేయ్, నువ్వేం బెంగ పెట్టుకోకురా. నీ వెనక మేమున్నాం. నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ నానున్నాడని గుర్తుపెట్టుకో. సరేనా తల్లి? ఉంటాను. థ్యాంక్ యూ. ఏమైందే? పద్దు, ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ నౌ. పద్దు, ఐమ్ ఫీలింగ్ వెరీ బెటర్ నౌ. ఒక్క నిమిషం. హలో. హలో అమ్మా శరణ్య. ఎవరు? నేనమ్మా, అడ్వకేట్ పరమానందం. చెప్పండి. కోర్టు ప్రొసీడింగ్ డేట్ వచ్చింది, వచ్చే నెల 10వ తారీఖుని. మర్చిపోకమ్మా. చందుకు కూడా చెప్పు. సరే అమ్మా, ఉంటా అయితే. టేక్ కేర్. సరే సార్. మళ్ళీ ఏమైందే? లాయర్ ఫోన్ చేశారే. కోర్ట్ ప్రొసీడింగ్స్ డేట్ వచ్చిందంట. ఓకే, దానికెందుకు అప్సెట్ అవుతున్నావు? నీకు కావాల్సింది అదే కదా. యా యా